సార్ 'పెద్ది' మూవీ నుండి నిన్న 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. మరి ఎలా అనిపించాయి 'రామ్ చరణ్' గారి లుక్స్ గావచ్చు, ఆ గ్లింప్స్ గావచ్చు? శ్రీరామనవమి పూట ఆంజనేయ స్వామి దర్శనమిచ్చినట్టుగా ఎంత అద్భుతంగా ఉందంటే పెద్ద గ్లిమ్స్ నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అభిమానులుగా మా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒళ్ళంతా గగురు పొడిచింది. అంత బాగుంది పెద్ద గ్లిమ్స్. పెద్ది అనే సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది అని పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి పాటలు కానీ ఎంత రిలీజ్ అయిన పాటలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే గ్లిమ్స్ కానీ ఆ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లోకి తీసుకెళ్లి ఏదో చేయబోతున్నాడు మిరాకల్ బుచ్చిబాబు గారు అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి సీను ప్రతి షాటు. ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఆ షాట్ కొట్టినటువంటి ఆ టైప్ ఆఫ్ షాట్ కొట్టింది కూడా ఎక్కడా లేదు. అది కూడా ఒక డిఫరెంట్ షాట్. ప్రతి షాట్ కానీ ప్రతి గ్లిమ్స్ కానీ ప్రతి సాంగ్ కానీ అంత అద్భుతంగా చిత్రీకరించుకుంటూ ముందుకెళ్తున్నారు బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు మరో పాన్ ఇండియా డైరెక్టర్ గా తయారై వేళ ప్రపంచ స్థాయిలో మన తెలుగు సినిమా అలాగే వెళ్ళిపోయింది. దాన్ని బీటౌట్ చేసేలాగా ఇంకా అద్భుతంగా తీర్చిదిద్ది వేళ గొప్ప డైరెక్టర్ గా నిలబడిపోతున్నారు మన బుచ్చిబాబు గారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి గురించి కూడా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్ అంత ఇట్టేంది లేదు ఈ మధ్యకాలంలో. కానీ ఈ సినిమాలో దుమ్ము దులిపేశారు. అంత సూపర్ డూపర్ హిట్ అయ్యి నిజంగా పెద్ద సినిమా ఓ సెన్సేషనల్ సినిమా కాబోతుంది అనడానికి గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ అందులో షార్ట్స్ కానీ అన్నీ కూడా కలిసి వచ్చేయేమో అనిపిస్తుంది. నిన్న హీరో గారు చరణ్ బాబు పుట్టినరోజు. ఆ సందర్భంగా మనకి మంచి బహుమతిగా గిఫ్ట్గా అభిమానులకి ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. ఆ చరణ్ బాబు నీకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సినిమా ఓ సెన్సేషనల్ సినిమా అని అయ్యి సినీ చరిత్రలో నీకు కూడా ఒక కలికి తురాయిగా ఈ సినిమా నిలవబోతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీకు వెళ్ళినప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ చరణ్ బాబు. అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో ఒక క్రికెటర్ గా 'రామ్ చరణ్' గారు కనిపించారు. ఈ గ్లింప్స్ లో చూసుకుంటే పహిల్వాన్ గా కనిపించారు. సో ఏది మీకు బాగా నచ్చింది? మరి ఈ సినిమాలో ఎక్కువగా క్రికెట్ ని ఫోకస్ చేయబోతున్నారా, పహిల్వాన్ గా ఫోకస్ చేయబోతున్నారా? గేమ్స్ ప్రధాన అంశంగా అంటే ఇప్పుడు గేమ్స్ కాకుండా అప్పట్లో 1970, 80లో గేమ్స్ ఎలా ఉండేవి, దానిలో ఎలా విజయాలు సాధించారు మన వాళ్ళని ఒక చరిత్రను చూపించబోతున్నారేమో అనిపిస్తుంది. ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ ముష్టి యుద్ధం అనేవాళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ కుస్తీ ఏమో. ఆ తర్వాత ఆ గదని వాడిని విధానాన్ని చూస్తే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనంత ఇదిగా అనిపించింది. బుచ్చిబాబు మామూలుడు కాదు. ఓ సెన్సేషనల్ సినిమా తీసి చరణ్ బాబుకి గిఫ్ట్ గా ఇచ్చి ఆయన కూడా విజయం సాధించి పాన్ ఇండియా డైరెక్టర్ గా మన సుకుమార్ గారు రైటింగ్ నుంచి ఆయన దీవెనలతో సూపర్ డూపర్ హిట్ గా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద గ్లింప్స్ రిలీజ్ అయింది కానీ నిన్న 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా ఎలా అనిపించింది? పెద్ది మాత్రం బాడీ మాత్రం కల్ట్ మాత్రం భద్రాచలంలో ఉన్న హీరో ఉన్నారు కదా శ్రీహరి గారు, సేమ్ ఆ బాడీ కల్ట్ చూపించాం. సూపర్ ఉంది బాడీ గానీ క్లిప్స్ గానీ సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్. పెద్ది మాత్రం సూపర్. హనుమంతుడి యాక్షన్ కూడా చూపించారు కదా. హనుమంతుడి దయతో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిద్దని కోరుకుంటున్నాను. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో క్రికెటర్ గా కనిపించారు. ఇందులో పహిల్వాన్ గా కనిపిస్తున్నారు. కనబడతాయి అంటే నాకు తెలిసి దీంట్లో 2 పాత్రలు ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. బట్ 2 పాత్రలు కూడా తండ్రి కొడుకు పాత్రలు కావచ్చు మేబీ. సినిమా మాత్రం సూపర్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. కట్అవుట్ కావచ్చు, ఆయన బాడీ కావచ్చు, బాడీ రామ్ చరణ్ గారి బాడీ బాగా చూపించాడండి. చిన్న డైరెక్టర్ ఏమో గానీ తీసే 2వ సినిమా డైరెక్టర్ గానీ ఆ డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద హీరోని గ్లోబల్ స్టార్ ని ఆ రేంజ్ తగ్గట్టుగా క్లిప్స్ తీసుకొచ్చాడంటే చాలా గ్రేట్. ఫస్ట్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో రంగస్థలం తర్వాత అటువంటి అంత బ్లాక్ బస్టర్ వైబ్స్ ఈ సినిమాకే కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి హిట్ ఈ సినిమాతో అనుకుంటారా? డెఫినెట్లీగా రంగస్థలం కూడా రూరల్ ఏరియాలో ఎలా అయితే ఉంది స్టోరీనో నడిపించాడు కాబట్టి ఈ స్టోరీ కూడా రూరల్ కి సంబంధించినది కాబట్టి మేబీ ఆ టైప్ ఆఫ్ లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిద్దని అనుకుంటున్నాం ఖచ్చితంగా. గ్లిమ్స్ చూసాక 1000 కోట్ల బొమ్మ అనుకోవచ్చు. అయ్యి బడ్జెట్ అనేది డిపెండ్స్ అని చెప్పలేమండి. 1000 కోట్లు దాటవచ్చు, 1500 కోట్లు రావచ్చు, 2000 కోట్లు రావచ్చు. డెఫినెట్లీ ఖచ్చితంగా 1000 కోట్స్ మాత్రం మార్క్ దాటిద్ది. రెహమాన్ గారి మ్యూజిక్ మ్యూజిక్ సూపర్. రెహమాన్ మ్యూజిక్ గురించి మనం చెప్పవసరం లేదండి. ఆయన ఆస్కార్ అవార్డు దాని గురించి మనం సూపర్ అండి.
ఆ లిరిక్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాయి, వినే కొద్దీ వినబిద్ది అవుతుంది, చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎలా అనిపించాయి? కొరియోగ్రఫీ సూపర్, సినిమాటోగ్రఫీ. పెద్ద గ్లిమ్స్ వచ్చింది మరి నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఎలా అనిపించింది అన్నకి? చాలా హ్యాపీ అనిపించింది అన్న. తెలుగు సినిమా హీరోలు మొన్నటిదాకా ఏదో అనుకున్నాను, వాళ్ళ కష్టాన్ని నేను చూశాను. ఎందుకంటే రియల్ గా రామ్ చరణ్ గారిని ఒక నెల ముందు చూశాను. నాకు బక్కగా ఉన్నాడు, సోమమాల అయ్యప్ప మాల వేసుకున్నాడు, స్వామి చరణం అనుకున్నాను నేను. కానీ నిన్న టైలర్ వచ్చినాయి కదా, ఆయన ఎట్లా కష్టపడ్డాడు ఆ బాడీ కోసం, అది డూబ్ అంటానికి కూడా లేదు. ఎట్లా కష్టపడ్డాడు రా బాబు ఇప్పుడు అనుకున్నాను. అమ్మాయిలు జిమ్ములకి వెళ్ళి వీళ్ళ కష్టం అనేది అట్లా ఉంది. సినిమా హీరోల్ని రేట్లు పెంచుతున్నారు, అది ఇది అని తిట్టుకుంటున్నాను. కానీ ఒక సినిమా తీయడానికి ఒక హీరో అనేవాడు ఎలా కష్టపడుతున్నాడు నా ఫీలింగ్ అయితే నాకు రామ్ చరణ్ గారితో నాకు అనిపించింది అన్న. అట్లాగే సినీ ఫీల్డ్ కి ఒక రాయి వేయబోతున్నాడు మళ్ళీ 2026. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కలిసి వచ్చింది. చిరంజీవి గారి కన్నా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది అని ఒక హ్యాపీ మాత్రం. పహల్వాన్ గా కనిపించారు ఈ గ్లిమ్స్ లో, అంత ముందు గ్లిమ్స్ లో క్రికెటర్ గా కనిపించారు. మరి ఏది బాగా మీకు ఇంప్రెస్ చేస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు చూసారో లేదో కొద్దిగా బాధపడతాడు, హెట్ నన్ను మిస్ చేసేవారు అబ్బాయి నువ్వు. వాళ్ళిద్దరు కలిసి ఇట్లాంటి సీన్లు వస్తే బాగుండేది. ఒక పల్లెటూరు వాతావరణాన్ని, మన పల్లెటూరు సంస్కృతిని, ముఖ్యంగా భీమవరం, మేము చిన్నప్పుడు కబడ్డీ పోటీలకు వెళ్ళేవాళ్ళం. భీమవరం కబడ్డీ పోటీలు అంటే అబ్బా అప్పట్లో 93, 92లో ఒక రేంజ్ లో చెప్పుకునేవాళ్ళు. ఆ కబడ్డీ పోటీలు అది గుస్తీ పడతాలు అవన్నీ మళ్ళీ చూపిపోతున్నారు. ఒక పల్లెటూరు వాతావరణాన్ని సినీ ఫీల్డ్ కి ఇంకా చూపిస్తున్నారు. ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ అని చెప్పాలని నేను రంగస్థలం కూడా సేమ్ అటువంటి వైబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి అదే అని అంటుందన్న. తెలంగాణ మనకి పల్లెటూరు ఒక భాష ఉంటుంది, ఆ పదాలు పలికితే ఆరోగ్యానికి మంచిది. ఓకే, అట్లాంటి పదాలు మనం ఈ మధ్య కాలంలో మర్చిపోతున్నాం. ఆ పదాలను మళ్ళీ రామ్ చరణ్ గారు గుర్తు చేస్తున్నారు. పల్లెటూరు విధానం ఎలా ఉంది, ఇది ఏందనేది మళ్ళీ సొసైటీకి చూపిస్తున్నాడు రామ్ చరణ్ గారు అన్న ఒక హ్యాపీనెస్ నాకు అనిపించింది. స్పోర్ట్స్ డ్రామా అని తెలిసిపోతుంది. మరి ఇందులో కుస్తీ పోటీ ఎక్కువగా ఉంటుందా లేకుంటే క్రికెట్ కి సంబంధించి రెండు అనుకుంటున్నావు కానీ నాకు హనుమంతుడిలా కనపడ్డాడు. నిన్న రాములు వారి పండుగ రోజు హనుమంతుడి రూపంలో ఏదో చేయబోతున్నాడు, డబల్ యాక్షన్ ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఆ ట్రైలర్ చూసినాక అనిపించింది. ఎందుకంటే అంతకుముందు బ్యాట్ పట్టుకోవడం, నిన్న అది పట్టుకోవడం, ఒక పల్లెటూరు కోసం ఏదో ఒక యుద్ధం చేయబోతున్నాడు ఆ దేవుళ్ళ సాయంతో అనే ఒక సిచ్యువేషన్ అక్కడ కనబడుతోంది. ఏంటంటే బయట ఇప్పుడు యుద్ధం వాతావరణం కూడా దానిలో కనపడింది. ఎవడో వస్తున్నాడు అని తరిమి కొడటానికి ఈయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మన పల్లెటూరుని, మన సంస్కృతిని కాపాడటానికి ఏదో ఒక యుద్ధం చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కంపల్సరీ ఏంటంటే వచ్చే మూమెంట్ ఏంటంటే మొన్నే వచ్చింది అన్నారు, మళ్ళీ వాయిదా వేశారు, April 30 అని అంటున్నారు. కానీ మంచి సమ్మర్ మూమెంట్ కాబట్టి అది కంపల్సరీ సినిమా హాల్కి వెళ్తారు. 2026 కలిసి డిఫరెంట్ గా ఉంది. అన్ని మూవీల్లో ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా వెరైటీగా మంచి హనుమంతుడు లెక్క కనిపిస్తున్నారు. చాలా బాగుంది. ఫిజిక్ అయితే చాలా బాగుంది, బాడీ బాగా పెంచారు, చాలా చాలా బాగుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. హెయిర్ స్టైల్ కావచ్చు, బాడీ లుక్ కావచ్చు, ఏదైనా కానీ టీజర్ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలంటే మూవీ అయితే బద్దలైపోతాను అని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటదని ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. హిట్టేనండి, హిట్ కొడతారా ఏంటి? టీజర్ చూస్తేనే బద్దలైపోతుందిగా. అంతే కదా మరి, అందుకే నెక్స్ట్ మీరు అందరూ కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను. బాడీ అండి, ఇప్పుడు అందరు అమ్మాయిలకి ఏం కావాలా, మంచి ఫిజిక్ కావాలా, కండలు మండేలా కావాలి. కాబట్టి మీరు అందరూ కూడా కండలు పెంచండి అంటున్నా రామ్ చరణ్ గారు లాగా. ఏమో నాకు తెలియదండి, నేను ఆంటీని కదా, నేను ఆంటీ, నాకైతే ఇష్టం ఉండదు అలాగా. హీరో కాబట్టి ఆయన పరంగా ఓకే. పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరు అందరూ కోరుకోండి, చాలా బాగుంటదని నేను అనుకుంటున్నా. అదే జరుగుతుంది.